రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో యూరియా అందక రైతులు తిప్పలు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతి ద్వారానే యూరియాను అందించాలంటున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. వ్యవసాయం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు కలుగుతాయి. కేవలం యూరియా బస్తాల కోసమే గంటల తరబడి నిలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ బీఆర్ఎస్ నేత, రైతు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్క యూరియా బస్తా కొరకు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? యూరియా అనేది పొలాల్లో చల్లుకోవడానికి మాత్రమే, రైతుల తినడానికి కాదు. ఇదే విషయాన్ని పాలకులకు గత కొద్ది రోజుల నుంచి రైతులు ప్రశ్నిస్తున్నారు, అయినా చలనం లేదు. ఏంది ఈ పరిస్థితి? ఓవరాల్గా చూస్తే ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉందంటే దున్నపోతు మీద వర్షం పడేట్టున్నది. నువ్వు ఎన్నాళ్ళు చెప్పు, నేను చేస్తామంటారు వాళ్ళు. పరిపాలన చేయడం లేదు, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు ప్రజా పరిపాలన కాదు, ప్రజలు దోసుకునే పరిపాలన. నేను చూస్తున్నా కదా, నేను ఇవల్ల దొడ్డుబడ్లు పండించిన రైతును అడ్డగోలు దోసుకుంటారు. ఒక క్వింటాలకు 10 కిలోలు తీసేస్తున్నారు. ఎవరికి ఇవంతా పొత్తు పంచుకోవడానికి. చాలామంది రైతులు బరువు వస్తుంది ధాన్యం అనే ఉద్దేశంతో దొడ్డుబడ్లు పండిస్తున్నారు. 10 ఎకరాలు పండిస్తే 1 ఎకరం వడ్లు మొత్తం తినేస్తారు రైస్ మిల్లర్స్. ఒక 5 ఎకర్స్ తీసుకున్నారు, 5 ఎకరాలు కూడా దాదాపు ½ ఎకర్ ధాన్యం తీసేసుకుంటారు. జబర్దస్తిన ప్రభుత్వం ఎవరికి చెప్పినా భయపడే అవసరం లేదు. ఈవెన్ కలెక్టర్ గారికి చెప్పినా కానీ, ఆర్డీఓకి చెప్పినా, జేసీకి చెప్పినా, ఈవెన్ సివిల్ సప్లై వాళ్ళకి చెప్పినా వాడు మాట్లాడే పరిస్థితులు లేరు. అంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహారం నడిచింది. అదేవిధంగా సన్నవడ్లు కొనుగోలు చేయాలంటే అది కూడా చేస్తున్నారు, చేత కాదు. మక్కలు కొనుగోలు చేసి ఇప్పటికే డబ్బులు రాలేదు. ఎంత హీనంగా ఉంది పరిస్థితి అంటే పరిపాలన. ఏమనంటే పోలీస్ కేసులు, పోలీసులు బెదిరించుడు, ప్రజా పరిపాలన అంటూ తిరగడము, ఇవన్నీ ఎంత అధ్వానం ఉంది పరిస్థితి అంటే. నాలాంటి నేను రైతుని, నేను వ్యవసాయం చేస్తున్నాను. యూరియా కావాలంటే ఎవరికో చెప్తున్నాను, ప్రైవేట్ వాళ్ళకి చెప్తున్నాను. ప్రైవేట్ వాడిస్తే ఏం చేస్తున్నాడు, దానికి ఎక్స్ట్రాగా వేరే సప్లిమెంట్స్ ఇస్తున్నాడు. అది కొనుగోలు చేయాలి మనం, అవసరం లేకుండా కొనుగోలు చేయాలి. లేదు యాప్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా అనుకో, యాప్ నేను కొట్టచ్చు. ఒక 10 ఎకరాలు నేను అనుకో, నాకు ఫస్ట్ 2 ఎకరాలకు ఇస్తున్నాడు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక 2 ఎకరాలకు ఇస్తాడు. ఒక్కసారి ఒక 5-10 సంచులు పోయాలనుకో, పోసే పరిస్థితి లేదు. అంటే 1 ఎకరానికి ఒకటి వస్తే పర్లేదు, 2 పోసినా పర్లేదు. ఒక్కసారి వద్దామంటే దొరికే పరిస్థితి లేదు. ఇట్లా గందరగోళ పరిస్థితులు ఉన్న రైతులు కష్టపడి మరి రాళ్ళ వర్షానికి, కరువుకు కానీ, భారీ వర్షాలకు కానీ నష్టపోయి ఉన్నటువంటి ధాన్యాన్ని అమ్మదామంటే కొనే నాతులు లేడు. రోడ్డు మీద ఉంటారు పాపం. వర్షంలో కొట్టుకుపోతున్నాయి. పోనీ నింపుదామంటే సంచులు మొత్తం చినిగిపోయిన సంచులు, అన్నీ పాడుపడే సంచులు, కొత్త సంచులు లేవు. ఆ సంచులు తీసుకొని పోతూ ఉంటే లారీ 2 దిక్కులు గారిపోతున్నాయి. వాళ్ళు రోడ్ల మీద పోతున్నాయి, రోడ్ల పాలవుతున్నాయి. అంటే దీనికి దిక్కు మొక్కు లేని పరిస్థితి ధాన్యం రైతాంగానికి. ఈ పరిస్థితి ఎంత దీనంగా ఉన్నదంటే రైతులు మేము పంట పండించము అనే కాడికి వచ్చేదాకా తీసుకొస్తున్నారు. ఎట్లా బతకాలి రైతులు బతకాలంటే పంట పండించాలి. వాళ్ళకి వేరే యావ లేదు, వాళ్ళకు ఉద్యోగం చేసుకోలేరు, కూలీకి వెళ్ళలేరు. పాపం కూలీకి వెళ్తే కూడా కూలీ ఇచ్చేవాడు లేడు. అంటే అలాంటి పరిస్థితుల్లో కష్టపడుతున్న ప్రజలు. గ్రామాలలో ఏవైనా ఎమ్మెల్యేస్ కుదిరే పరిస్థితి లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పని ఏంటంటే ఎక్కడ డబ్బులు అక్కడ దోసుకొని తింటారు. స్థాయి కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల అడ్డం పెట్టుకొని ఇసుక దోపిడీ చేస్తున్నారు, మొరం దోపిడీ చేస్తున్నారు. అదే కాంగ్రెస్ మా పార్టీ వాడు ఉన్న మొరం తీసుకున్నానుకో, ఖాళీ చేసినానికి ఖాళీ ట్రాక్టర్ కూడా తీసుకుపోతారు. ఒక దరిద్రమైన పరిపాలన నడుస్తుంది రాష్ట్రంలో. గతంలో మేము అట్లా చేయలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేము. మేము రైతులను ఒక రాజులాగా చూసినాం. మేము ఏ రైతు కూడా బాధపడద్దని చూసినాం. మేము ఇంత అధ్వాన పరిస్థితి నాలాంటి రైతుని నేనే అనుభవిస్తున్నాను. డబ్బులు పోతున్నాయి, బ్లాక్లో ఉంటే డబ్బులు పోతాయి, ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ పోతాయి, ఎన్నో ఉన్నాయి కథలు. ఇప్పుడు ఈ ఊరు దొరుకుతారు, పర్లేదు. ఈ ఊరు రైతుకి ఎక్కడో మంచి పళ్ళు ఇస్తే మంచి పొగ తీసుకురావాలి ట్రాన్స్పోర్టేషన్. దానికి 800-1000 రూపాయలు అవుతాయి. ఎట్లేదు 1000 రూపాయలు పెట్టలేదు ఎక్స్ట్రా అదనంగా. మన కేసీఆర్ పరిపాలన అట్లా లేకుండా ఆ ఊర్లు ఇచ్చేస్తుండే, ఆటోలు వేసుకొని పోతున్నాడు. చాలా దరిద్రంగా ఉంది. ఇంకోటి ఏంటంటే నిన్న స్టేట్మెంట్ తుమ్మలేశ్వరరావు, కేంద్రం కొనుగోలు చేస్తేనే చేయమంటే చేస్తుంటే లేదంటున్నాడు. అంటే చేతులు తీసే కార్యక్రమం. గతంలో కూడా బీజేపీ గవర్నమెంట్ మేము కొనమన్నాం, మాతోటి
మేము ధర్నా చేసి డిమాండ్ చేసాం అక్కడ చేస్తే భయం కొన్నారు. ఆ ధైర్యం రేవంత్ రెడ్డి వెళ్ళగా రేవంత్ రెడ్డికి నెత్తి మీద మొత్తం కేసులు ఉన్నాయి. ధర్నా చేసి నాకు తెల్లారి చెల్లిపోతున్నాడు. నీ స్వార్థం కోసం నీ స్వార్థం ఉపయోగించుకోవడానికి రైతులను బలిపెడుతున్నాను. ఇది పరిస్థితి. దాదాపుగా రైతాంగం ఒకటే చెప్తుంది, యాప్ విధానం పూర్తి స్థాయిలో రద్దు చేయాలి, మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియాని అందించాలంట. గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసిన కాడికి 35 నుంచి 40% వరకు అక్షరాస్యులైన రైతులు ఉన్నారు. ఫోన్ వాడడం ముఖ్యంగా తెలియదు, ఓటీపీ అంటే తెలియదు. ఇలాంటి ఉద్దేశాన్ని రైతుల మీద రుద్ది ఎందుకోసం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఇవాళ పాల్పడుతుంది అంటే ఉద్దేశం ఏంటంటే రైతులకు 60% రైతులకు చదువు రాదు, ఆండ్రాయిడ్ ఫోన్ వాడరాదు. రైతులు ఎటువంటి ధాన్యం పండించొద్దు. రైతులు ధాన్యం పండిస్తే మేము కొనుగోలు చేయాలి, డబ్బులు కావాలి మాకు, ఎందుకు అనవసరం ఇవ్వడం. డిస్కరేజ్ చేస్తే మనోధైర్యాన్ని దెబ్బతీస్తే రైతులు పంట పండించారు, మాకు ఇబ్బందులు ఉన్నాయి. ధాన్యం ఉంటే మేము కొనుగోలు చేస్తామంటారు. ధాన్యం ఉండదు కదా, ఈ విధమైన చర్యలు తీసుకుంటారు రైతుల మీద. ధాన్యం ఉండదు, కరెంట్ ఇస్తలేను, పొలాలు ఎండిపోతాయి, పొలాలు పండయి, ధాన్యం రాదు, అదొక రకంగా. మళ్ళీ ఈ ఎరువులు ఇవ్వరు, అదొక రకంగా. పలు రకాలుగా రైతులను డిస్కరేజ్ చేసి వాళ్ళు వ్యవసాయం పండించకుండా చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తాం ఈ ప్రభుత్వం. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను, పాత పద్ధతిలో యూరియా ఇవ్వండి, పాత పద్ధతిలో ఎరువులు ఇవ్వండి. పాత పద్ధతి ఎప్పుడు గొడవ కాలేదు, ఇప్పుడు చెప్పులేసుకొని లైన్ పెట్టుకున్నాం మనం. గతంలో మీ కాంగ్రెస్ పార్టీ చేసిన అట్లే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఉన్నది. పాత రోజులు తీసుకొని వస్తున్నాయి ఇప్పుడు. అది నేను డిమాండ్ చేస్తున్నది ఏంటంటే పాత పద్ధతిలోనే రైతులకు ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రైతులకు ఆసరగా బాసరగా నిలిచింది. ఇవాళ రైతు కోసం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నటువంటి రైతులకు మీరు ఏమని భరోసా ఇవ్వబోతున్నారు? చివరిగా ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేయబోతున్నారు? ప్రధాన ప్రతిపక్షంగా మా డిమాండ్ ఒకటే, పాత పద్ధతిలో ఎరువులు ఇవ్వండి, పాత పద్ధతిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి, పాత పద్ధతిలో రైతు బంధు ఇవ్వండి, పాత పద్ధతిలో రైతు బీమా ఇవ్వండి, కరెంటు 24 hours కరెంట్ ఇవ్వండి. ఇది పాత పద్ధతి. ఇవన్నీ చేస్తేనే ప్రజలు సహిస్తారు, మేము సహిస్తాం ప్రధాన ప్రతిపక్షంగా. లేదనుకో తప్పకుండా మరో ఉద్యమం ఈ రాష్ట్రంలో లేవనెత్తాం, ఈ ప్రభుత్వాన్ని గద్దెదిస్తాం, ఈ నాయకుల బుద్ధి చెప్తాం. మొత్తానికి మరోసారి రైతుల పక్షాన నిలబడతాం, రైతుల కోసం పోరాటం చేస్తాం. ఖచ్చితంగా యూరియాను రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, లేకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడి ప్రభుత్వం మెడలు వంచి రైతులకు రావాల్సినటువంటి కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి బెనిఫిట్స్లు అన్నీ సాధిస్తామని సీనియర్ బీఆర్ఎస్ నేత రైతు బాజిరెడ్డి గోవర్ధన్ అంటున్నారు. అశోక్తో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా.